कमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము 268వ పుటలో చూడండి. మూర్తులను చూచినందున పరమేశ్వరుని స్మరణం కలుగునని నీవు చెప్పునది సర్వథా అబద్ధము. ఇప్పుడు మనకు సుపరిచితులైనటువంటి వ్యక్తులను చూస్తే అపరిచితులైనటువంటి వాళ్ళు ఎలా గుర్తుకొస్తారు? మనం ఏ మనుషులను చూసినా మన అమ్మ నాన్న ఎలా గుర్తుకొస్తారు, మన ఆత్మీయులు ఎలా గుర్తుకొస్తారు? ఈ రకంగా ప్రత్యక్షంగా దేహదారులే గుర్తుకు రానటువంటి తరుణములో నిరాకారుడైనటువంటి పరమేశ్వరుని ఈ యొక్క ఆకార రూపముగా మనము చెక్కుకున్నటువంటి ఈ చెక్క బొమ్మలు, రాతి బొమ్మలతోటి భగవంతుడు ఎలా గుర్తుకొస్తాడు? ఇది మొత్తం పూర్తిగా అబద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు. మరియు మూర్తి ఎదుట లేనప్పుడు పరమేశ్వరుని స్మరణము కలుగునందున మనుషుడు తానొంటరిగా ఉన్నట్లయితే చౌర్యము, జారత్వము మున్నగు కుకర్మలలో ప్రవృత్తుడగుట జరుగుతున్నవి. అంతేగాక మూర్తి ఎదుట లేనప్పుడు, అంటే ఎవరైతే మూర్తి పూజ చేస్తున్నారో వారు ఎదుట ఉన్నప్పుడు, దారింట పోతున్నప్పుడు గుడి కనబడగానే చెంపలేసుకోవడం, చెవులు పట్టుకోవడం, బింగిళ్ళు తీయడం లాంటివి చేసేటువంటి వారు విగ్రహము, ఆ గుడి, వారి స్మరణ లేనప్పుడు చేసేటువంటి తప్పుడు పనులు. పరమేశ్వరుని స్మరణ కలగనందున మనుష్యుడు తాను ఒంటరిగా, అంటే పరమేశ్వరుడు గుర్తుకు రానప్పుడు తాను ఒంటరిగా ఉన్నట్లయితే చౌర్యం అంటే దొంగతనము, జారత్వం అంటే వ్యభిచారము మున్నగు కుకర్మలలో ప్రవృత్తుడవుతా జరుగుతున్నవి. కారణమేమన అతడు తను ఆ సమయమున ఎవ్వరూ చూచుట లేదు కదా అని ఎంచి నిర్భయముగా కర్మ చేయుటకు సిద్ధపడును. ఇటివి అనేక దోషములు మూర్తి పూజ అంగీకరించుటలో ఉన్నవి. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి భావజాలం వారు ఏమంటారంటే, ఎప్పుడైతే తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వద్దు, ఇది తగనిది, సరైంది కాదు అని హెచ్చరిక వస్తున్నప్పుడు అప్పుడు ఏమనడం జరుగుతుంటదంటే, ఇది హెచ్చరించేదెవరు అంటే నా మనసు నాకు చెప్తుంది అంటుంటారు. జడమైనటువంటి మనసు ఎలా చెప్పగలుగుతుంటది? దానికి ఏమి తెలుసు అది తప్పో ఒప్పో అనేది ఎలా తెలుసు? మన చొక్కకి ఎలా తెలుసు అది తప్పో ఒప్పో? మన శరీరానికి ఏం తెలుసు మనము స్త్రీలమా పురుషులమా అనేటువంటిది? మనము ఏ బాధ్యతలో ఉన్నాము, మనం పండితులమా పామరులమా అనే శరీరానికి ఎలా తెలుస్తుంది? ఇదంతా తెలిసేది ఆత్మకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మయే తన కర్మఫలానుసారంగా, పూర్వజన్మ కర్మఫలంతో ప్రభావితమై ఇది ఒక కుకర్మలు చేయడానికి ప్రవృత్తం అవుతుంటుంది. అందుకని ఈ మూర్తి పూజను అంగీకరిస్తుంటే ఇగో ఇన్ని దోషాలు వస్తుంటాయి అని చెప్తున్నాడు. ఈశ్వర వ్యాపకత అంగీకరించటం వలన లాభం. నమస్తే ఆచార్య. ఇప్పుడు కుకర్మల వల్ల మనసు ఆత్మ ఆ విధంగా చేస్తుంది అని అంటున్నారు కదా, మరి శాస్త్రాలు చదివినా ఎంత విద్వాంసులైనా కూడా మరి ఆత్మ అదే విధంగా చేస్తుంది అంటారా? ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేయొద్దు, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి రహస్యం. ఎందుకంటే వైదిక హింస నా భవతి. ఇదివరకు యజ్ఞములలో పశుబలులను ఇచ్చేటువంటి వారు ఏమనేది వారంటే, యజ్ఞంలో చంపినటువంటి
పశువులకు అది యజ్ఞం కోసము జరుగుతుంది కాబట్టి అది హింస కాదు, వాటిని స్వర్గానికి పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుడి దృష్టిలో హింసయే. ఎక్కడ చేసినా సరే ప్రాణి హింస జరుగుతుంది కాబట్టి అది తప్పే అని చెప్పేసి వైదిక పండితులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడంలో ఎంతైతే మనము సంసిద్ధులం అవుతుంటామో, ఉత్సుకత చూపిస్తుంటామో, తమ తప్పులను ఎవరైనా చూపినా అది సహించుకోలేని వైనం. అందుకని యోగ సాధనలో సాధన చేసి ఋషి అయినటువంటి పాణిని, జైమిని లాంటి వారు హింసక జంతువుల చేత చంపబడటం అనేటువంటిది, మరియు ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ పట్టుబడడం, వాళ్ళ పండితులైనా ఎవరైనాను కానీ పట్టుబడడం అనేటువంటిది దీని కిందకే వర్తిస్తుంది. కర్మ ఎవరు చేసినా ఆ కర్మ ఫలము వారిని వదులదు. నీడ ఏ రకంగానైతే మన శరీరాన్ని అంటుకొని ఉంటుంటుందో, మనం చేసినటువంటి మంచి కానీ చెడు కానీ ఆ కర్మ అనేటువంటిది మనల్ని వెంబడిస్తూ ఉంటుంటది. అందుకే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేది సామెత. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓం నమస్తే గురుదేవ. ఇప్పుడు చేసిన కర్మ, ఈ జీవుడు చేసిన ఈ శరీరంతో ఇప్పుడు చేసిన కర్మ ఇప్పుడే అనుభవిస్తాడా, లేకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తాడా? మా ప్రశ్న. ఓం. ఇది కర్మఫల ప్రకరణం కాదండి. వారు అడిగింది ప్రకరణానుసారంగా అడిగారు, మీరు అడిగింది అప్రస్తుత ప్రసంగం. ప్రకరణంలో అడిగితే మన పాఠం ముందుకు పోతుంది, లోతుగా అర్థమవుతుంది. వేరే ప్రకరణాన్ని తీసుకొస్తే ఏంటంటే వినేవారికి విసుగలుగుతుంది. వీళ్ళు పండితుల పామరుల ఏంటి మొదలు పెడతారు, ఒక్కో విషయాన్ని ఇంకొక విషయంలోకి వెళ్ళిపోతుంటారు, దీన్ని ఇక్కడే వదిలిపెడతారు అన్నట్టుగా అవుతుంటది. అందుకని అటువంటి ప్రశ్నలు వేయద్దు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, వెంటనే లభించేటువంటి కర్మలకు శిక్ష కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టండి, నిప్పులో చేయి పెట్టండి, బావిలో కాలు జారి పడతారా, మీరే దూకుతారా, దాని ఫలితం వెంటనే ఉంటుంది. ఇక అబద్ధం ఆడండి, కుట్రలు చేయండి, వాటికి కాలాంతరంలో లభిస్తుంటది. అర్థమవుతుందా? ఓ ఇప్పుడు చూడు, రాతి విగ్రహములను దేవుడని నమ్మక ఎల్లప్పుడూ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, న్యాయకారి అని పరమాత్మ ఎరిగి అంగీకరించు వాడు అంతటా ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఎల్లరి పాపపుణ్యములను తెలుసుకొను ద్రష్ట అని గుర్తించి క్షణము కూడా పరమేశ్వరుని నుండి తాను వేరుగా ఉండజాలనని ఎరిగి కుకర్మలు ఆచరించుట అటుంచి మనసు నందును దుస్సంకల్పము చేయడు. ఏంటంటే, విగ్రహములను దేవుడని నమ్మనటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని అందరినీ చూస్తున్నాడు, మన హృదయాంతఃకరణంలోను ఉండి మనల్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నాడు, మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహంతో ప్రోత్సహిస్తున్నాడు అని ఎప్పుడూ ఆ రకంగా భావించేటువంటి వ్యక్తి ఎప్పుడూ పాపపుణ్యములను తెలుసుకొను ద్రష్ట పరమేశ్వరుడు క్షణము మనల్ని కనపడుతున్నాడని ఒక గేయంలో వస్తున్నది ఏంటంటే, కవి చెప్తున్నాడు ఏంటంటే, లాక్ ఆంక్ సే దేఖ్ రహా హై తుజే దేఖనే వాలా, అంటే నీ ఒరే కర్మ కరణే వాళ్ళే జీవి, కర్మం చేసేటువంటి ఓ జీవుడా, నిన్ను చూసేవాడు 1,00,000 కళ్ళతో నిన్ను కనిపెడుతున్నాడు, జాగ్రత్త అని. ఇదే ప్రకారంలో ఇంకొక దృష్టాంతం ఏంటంటే, గురువు దగ్గరికి చదువుకోవడానికి వచ్చినటువంటి శిష్యులను గురువు వీళ్ళు తెలివైన వారా కారా అనేటువంటి ఓ పరీక్ష పెట్టి ఏం చేసేదంటే,
ఇద్దరు శిష్యులకు 2 పనులను ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, ఇది ఇంకొకరు చూడని చోటుకు వెళ్ళి దీన్ని తినమని చెప్తాడు అన్నట్టు. ఒక వ్యక్తి గోడచాటుకు వెళ్ళి గబుక్కున తినేసి వస్తాడు. మరొక వ్యక్తి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా తాను చూస్తున్నది ఒకటి, తన లోపల నుండి భగవంతుడు కూడా చూస్తున్నటువంటిది పురుగు ఉన్నది, తింటే ఆరోగ్యం చెడిపోతుంది, వద్దు అనేటువంటిది. మరి ఇది మంచిగా రుచికరంగా ఉంది అని గబగబా తినడం, ఇవన్నీ భగవంతుడు చూస్తున్నాడు కదా అని అక్కడ నుండి ఇంకొక చెట్టుకు వెళ్ళి, అక్కడ నుండి భవనం పైకి వెళ్ళి, అక్కడ కూడా అలాగే అనుభూతి పొందాడు. భవనం లోపలికి వచ్చాడు, తలుపులు వేసుకున్నాడు. ఎక్కడ చూసినా కూడా దేవుడు అనేవాడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. మరి ఇద్దరం అయ్యాం కదా. గురుదేవుడు ఏమని చెప్పాడు? గురువు ఏమని చెప్పాడు అంటే, ఎవ్వరు చూడని చోట దీనిని తినమన్నాడు. మరి అది ఎలా సాధ్యమవుతుంది అని తినకుండానే వచ్చాడు. అప్పుడు గురువు అన్నాడు, నీకు ప్రవేశం ఉన్నది, నువ్వు ఆశ్రమంలో ఉండొచ్చు. ఎవరైతే గోడ చాటుకి వెళ్ళి గబగబా తినొచ్చాడో అతన్ని అన్నాడు, నీకు ఇక్కడ అవకాశం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి పంపించాడు. అది అంటే భగవంతుడు ఎప్పుడూ మనల్ని కనిపెడుతూ ఉన్నాడు అనేటువంటిది సారాంశం. ఎవరైతే భగవంతుడు ఎల్లప్పుడూ మనల్ని కనిపెడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగిన వారు మనస్సులో కూడా దుస్సంకల్పం చేయరు అనేది అభిప్రాయం. తాను మనోవాక్కాయములతో ఏ పాపమాచరించినను పరమేశ్వరుని దండనము నుండి తప్పించుకొనజాలనని అతడు ఎరుగును. అంటే అతను తెలుసుకుంటాడు, అమ్మో ఏ తప్పు చేసినా కూడా మనకు శిక్ష పడుతుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే శిక్ష తప్పనిసరిగా పడుతుంది అనేది గుర్తుంచుకుంటాడు. కారణమేమన్నా పరమేశ్వరుడు అంతర్యామి అనునది అతనికి తెలియను కదా. అందుకే పరమేశ్వరుడు నాలో నుండి నన్ను చూస్తున్నాడు కదా, అందుకే నేను ఎలా తప్పు చేస్తాను అనేటువంటిది. ఇప్పుడు ఋషులు, మునులు, సత్పురుషులు, సజ్జనులు జీవన్ముక్తిని పొందేటువంటి వారు ఎందుకు పొందుతున్నారు? తప్పులు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, కుట్రలు కుతంత్రాలు చేసేవారు, మోసగించేవారు, దొంగతనం చేసేవారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళ తప్పులు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, కుట్రలు చేసే వారికి తాను చమత్కారికుడు, తాను తెలివైన వాడు, ఇతరులందరూ మూర్ఖులు, దేవుడు అనేవాడు లేడు అనేది వాళ్ళ అభిప్రాయం. ఇక ఎవరైతే సజ్జనులు, సత్పురుషులు, విద్వాంసులు, ఋషులు, మునులు, తపస్వీలు, జీవన్ముక్తిని పొందేటువంటి వారు అణువణువున అడుగడుగున ప్రతి వ్యవహారంలో పరమేశ్వరుని సాక్షిగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పులు చేయకుండా సత్కార్యాలు చేసి తరించిపోతున్నారు. అంతేకాదు నామస్మరణ మరియు కేవల నామస్మరణము వలన ఏమీయు ఫలము కలగదు. బెల్లము బెల్లమని ఉచ్చరించినంత మాత్రాన నోరు తీయబడదు. ఇక ఈ పేరు ఎవరైతే అంటుంటారు కదా, ఓం నమ శివాయ అని రకరకాలుగా శివ శివ అని ఏదైతే నామస్మరణం ఓం అనే కావచ్చు, ఓం అన్నా సరే, సచ్చిదానంద అనుకుంటానే ఇంకా తప్పుడు పనులు చేసినా సరే, నామ ఉచ్చారణము చేయడం వల్ల ఫలితం ఉండదు. అంటే ఏ రకంగా సతచిత్ ఆనంద స్వరూపుడు అనేది వ్యావహారికంగా చూడాలి. అంతేగాని పేరు నామస్మరణ చేసినంత మాత్రాన బెల్లం బెల్లం అని అంటే నోరెట్లా తీయగలుగుతుంటది? వేము అన్నంత మాత్రాన నోరు చేదు కాదు. అంటే వేప అంటే అది వేప రసం కానీ వేపాకు కానీ నోట్లో వచ్చి పడదు, నోరు చేదు కాదు. బెల్లము లేక వేపాకు నోటిలో వేసుకొని
రుచి చూసిన తీపియో చేదో తెలియను. ప్రశ్న: నామమును స్మరించుట సర్వథా మిథ్యయేన? పురాణములలో నామస్మరణ అంతటా వ్రాయబడి ఉన్నది కదా. ఉత్తరం: మీరు నామమును స్మరించు రీతి ఉత్తమమైనది కాదు, మీరు స్మరించు రీతి అబద్ధమైనది. అంటే ఓం 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 అని కానీ, రామ 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 అని, కృష్ణ 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 అని, హరే రామ హరే కృష్ణ అని రకరకాలుగా ఏ పేరు పెట్టినను కూడా అది ఆ రకంగా నెమరు వేయడం ద్వారా ఏమవుతుంది, పదే పదే వల్లించడం ద్వారా ఏమవుతుంది అని అంటే, దయానంద సరస్వతి ఇదే ప్రకరణంలోనూ ఇంకా ముందుకు ఏమని చెప్తాడు అని అంటే, ఆ శబ్దమును నువ్వు మర్చిపోవు, అంతకు మినహా నీకేమి లాభం కలగదు. ఇంకా అంతకంటే ఎక్కువ నష్టం ఏం కలుగుతుంది అని అంటే, ఆ పేరుకు తప్ప మరి ఇంకే ఏది నువ్వు స్వీకరించవు, నీ బుద్ధి స్వీకరించదు. అందుకే ఓం ప్రకాష్ పుష్పమ్మ గారికి చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఓం స్వాహ అని చెప్పేసి స్వాహ గాయత్రి మంత్రంతో యజ్ఞం చేసి గాయత్రి స్టిక్కర్ పెట్టుకొని మేము ఆర్య సమాజకులం అనుకుంటే వాళ్ళని అంతవరకు వదిలేయడం శ్రేయస్కరం. ఎందుకంటే అంతకు మించి వారికి అర్థం కాదు, వారికి ఇంకొక మంత్రం అబ్బదు, వారికి గాయత్రి మంత్రమే ప్రియము. చెప్పడానికి ప్రగల్భాలు ఏం పలుకుతారంటే, 4 వేదాల సారము, ఇది అన్ని వేదముల యొక్క రహస్యము అని గాయత్రి మంత్రానికి ఇచ్చిన విలువ ఇంకో దేనికి ఇవ్వరు. కానీ దయానంద సరస్వతి వేద భాష్యం యొక్క ఏ పుస్తకం తీసుకున్నా పుస్తకం ప్రారంభంలో విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశవాయ భద్రం తన్న ఆశుభా అని ఆ మంత్రం రాసి దాని అభిప్రాయం ఏం రాస్తారంటే, ఓ భగవంతుడా, నాలో ఉన్నటువంటి దుష్ట దుర్గుణ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో నా నుండి దూరం కావాలి, ఏవైతే నాకు కళ్యాణం చేకూరుస్తుంటాయో, నాకు మంచి చేస్తుంటాయో అటువంటి మంచి గుణకర్మ స్వభావాలను నాకు ప్రసాదించుము అని. గమనించారా లేదా? గమనించాం ఆచార్య గారు. అదే రాసు. దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ఏంటంటే, తప్పులు పొరపాట్లు చేయకూడదు, మంచి సద్గుణాలనే ఆచరించాలి, సద్బుద్ధి కావాలి అని. గాయత్రి మంత్రం తోటి సద్బుద్ధి కోరుకునే వాళ్ళు ఏమంటారంటే, దయానందేమో దోషాలను దూరం చేయడానికి, దూరం చేసుకోమని ఉపదేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గాయత్రి మంత్రం తోటి సద్బుద్ధి కావాలని గాయత్రి మంత్రం ఉపాసించేటువంటి వారు ఏమంటున్నారంటే, మాకు బుద్ధి లేదు కాబట్టి మంచి బుద్ధి కావాలి. అంటే వాళ్ళు తమ అజ్ఞానాన్ని నెమరి వేసుకుంటున్నారు, తమ అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. దయానందుడు ఏమంటున్నాడు, అజ్ఞానాన్ని తెలుసుకోవడం కాదు, అజ్ఞానాన్ని దూరం చేయమన్నాడు. అంతే, ఇంతే తేడా. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? నమస్తే ఆచార్య, అర్థమవుతుంది ఆచార్య. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గాయత్రి మంత్రం కాక వేరే మంత్రం చెప్తే ఏంటంటే వాళ్ళకి అబ్బది కాబట్టి అయిష్టత. అప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రకరణంలో ఏంటంటే, ఈత నేర్చుకోవడానికి వచ్చిన వాడు నదిలో దిగి ఆ పాకురు బండ మీద పాకురు ఉన్నదని, ఆ పాకురు రహస్యం తెలియని వాడు బండ మీద కాలు పెట్ట సర్వన జాగ్రత్తగానే పడిపోతే లేచి ఒకటే ఉరుకుతాడు నది నుంచి. ఎందుకు ఉరుకుతాడు అని అంటే, నదికి నేనంటే ఇష్టం లేనట్టుంది, అందుకే నేను నదిలోకి ఈత నేర్చుకున్నాకే నదిలోకి వస్తానని అతని అభిప్రాయం. అట్లా భారీ అంటే మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు నామస్మరణ చేస్తే ఇది లేదు అంటే మరి ఏం చేయాలి ఆచార్య? అర్థ విచార పూర్వకం. పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే, తద్ అర్థ భావనం. నువ్వు ఏదైతే జపం చేస్తావో దాని యొక్క అర్థమును వ్యావహారికముగా ఆచరించు. అర్థభావనం, ఆ అర్థం అనుసారంగా నడుచుకో అనేటువంటిది పతంజలి మహర్షి చెప్పాడు. దయానంద సరస్వతి కూడా గాయత్రి మంత్రం ప్రస్తావన కానీ, ఇంకా ఓంకార ప్రస్తావన కానీ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ అర్థ విచార పూర్వకంగా ఆచరించమని అభిప్రాయం. ఇప్పుడు అర్థం లేని చదువు వ్యర్థం అనేది ఇక్కడికెళ్ళే పుట్టుకొచ్చింది అన్నట్టుగా.
ఇప్పుడు దయానంద సరస్వతి కూడా ఒక ప్రకరణంలో ఏమని చెప్తుంటాడు అని అంటే, ఇప్పుడు ఓ, చెట్టు కర్రలు, ఎండు కర్రలు గాలికి ఒకదానికొకటి కొట్టుకొని కటకట కటకట శబ్దం రావడము, రామ 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 అనడం. ఎలా ఏంటి? నువ్వు చేతనంపై జడం వల్లే నటిస్తున్నావు. దయానంద సరస్వతి, పతంజలి మహర్షి, పరమాత్ముడు ఏమంటున్నాడంటే, అర్థ విచార పూర్వకంగా నువ్వు ఏ పేరైతే తీసుకుంటావో ఏదైనా సరే, రామ 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 అని కాదు, దోమ దోమ అన్నా కూడా నీకు అదే ఏకాగ్రత వస్తుంటది. చీమ చీమ అన్నా కూడా అదే వస్తుంటుంటది. పేరులో కాదు, నిరంతరంగా జపించడం వల్ల అదే మన మనసుకు నరనాడుల్లో ఇమిడిపోతుంటది. కాబట్టి కల వచ్చినా కూడా, నిద్రలో కూడా అదే రామరామ అనే వస్తుంటది. కానీ ఆ రాముని జీవితానికి, ఈ రామరామ అనే వారి జీవితానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంతే అమ్మగారు, అర్థమైందా? అంటే మనసు అటు ఇటు పోకుండా పరమాత్మ నామస్మరణ చేస్తుంటేనే ప్రశాంతత ఉంటది అనేది తెలుసు. మరి ఈ నామంతో కూడా ఏమీ లేదంటే ఎట్లా? అమ్మగారు, ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? మీ భాష, మీరు మాట్లాడిన భాష ఏంటి? మనస్సు ఇటు అటు పోకుండా, మనసు ఎట్లా పోతుంది? మనసు జడము కదా, శాస్త్రం చెప్తున్నది. అదే మన జడమే. ఆ, మనస్సు ఏకాగ్రత కొరకు ఆత్మనే పంపిస్తుంటది. కానీ ఆత్మ అనలేకుండగా మనసు అటు ఇటు పోకుండా గాని వ్యవహారంలో భాష అది పరమాత్మని వైపే దృష్టి ఉండాలి కదా అని. అమ్మగారు, ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే, సరస్వతి కూడా ఏమంటున్నాడంటే, సాయంకాలీన మంత్రం, సాయంకాలీన 3వ మంత్రమును, మరి శిష్టకృతి తర్వాత ప్రజాపతి మంత్రమును మనసులో చదువుకొని బయటకు ఆహుతి ఇవ్వాలి అంటున్నాడు. అంటే మనసులో ఎవరు చదువుకోవాలి? మనసు ద్వారా. మనసు నామస్మరణం నామస్మరణం చేయకూడదని కాదు, అర్థయుతంగా ఉండాలి అనేది ఉద్దేశం. ఈ రహస్యం అర్థయుక్తంగా ఉండాలి. పతంజలి భాష తత్ జప తద్ అర్థభావనం. మనం ఏదైతే పేరు తీసుకుంటున్నామో, ఏదైతే నామస్మరణ చేస్తున్నామో దాని అర్థం భావించుకుంటూ ఆచరించాలి అనేది అభిప్రాయం. అంతేగాని పేరే తీసుకోకూడదని కాదు అమ్మగారు. రామ అన్నప్పుడు రాము ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు కాదు, తనకి గుణకర్మ స్వభావాలు, తను చేసినటువంటి క్రియలు, అది వాటిని మననం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ నామస్మరణలోనైనా, మొదట్లోనే అది కూడా అసలు నామస్మరణం అనేటటువంటిది అందుకు పనికొస్తుంది తప్ప రాముడు ఉద్ధరించబడాడు, అట్లా అని చేసి ఆత్మ ఉద్ధరించబడు. అమ్మగారు, రాజమణమ్మ గారు, మీరు, కంకనాల కిషన్ గారు, మురళి గారు అందరు కలిసి ఓం ప్రకాష్ను కరీంనగర్ దగ్గర కేశవపట్నం పంపిస్తే ఆ ఆశ్రమంలో వారు ఏం చెప్పారనేది చెప్పాను కదా మీకు. అది రహస్యం. అంతరార్థం అక్కరలేదు. మీ సిద్ధాంతం మాకు అక్కరలేదు. మాకు కేవలం పూజ, అభిషేకం అవే కావాలి, నామస్మరణే కావాలి దానికి. అంటే వాళ్ళకు అంతవరకే తెలుసు, దానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు వైదికం ఏంటిది? అంతరార్థంలోకి వెళ్ళి పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని పట్టుకోవడం. వాళ్ళకి ఆత్మతత్వం అక్కర్లేదు, పరమాత్మతత్వం అక్కర్లేదు. మూర్తి కనబడిందా చాలు, అభిషేకం జరుగుతుందా చాలు, పారాయణం జరుగుతుందా చాలు, ఇక ఏం అక్కర్లేదు, నువ్వు మంచోడు. ఓం ఆచార్య, ఇక్కడ ఏం తెలుసు అంటే, ఎవరి తెలివి ఎంతవరకు ఉన్నదో అంతవరకు గ్రహిస్తారు. ఇంకా ముందరికి పోవాలంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి. కానీ ఇంకా లేదు, ఆడికే ఉండాలంటే నామస్మరణ అయినా. పిల్లానికి యాపిల్ పండు చూపెడితే తెలియనప్పుడు యాపిల్ దాని ఆకారం చూసి యాపిల్ అనుకుంటాడు, తెలిసినప్పుడు యాపిల్ పండు ఆకారం అవసరం లేదు. అట్లయితుంది. ఒక భక్తుడు గుడిలోకి వెళ్ళి దాన్ని ఏంటంటే మంచిగా చేస్తున్నాడు. అతడు అడిగాడు,
వేరొక ఇతను మంచిగా చేస్తుంటే ఆ గోడను ఏదో కూలిపోతుంటే అది మంచిగా చేస్తున్నాడు. అయితే ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, ఎట్లా కూలిపోయింది అంటే ఒక అతను వచ్చి కూలగొట్టాడు అన్నాడు. అతను ఎందుకు కూలగొట్టాడు అంటే అతనికి అంతవరకే తెలుసు, కూలగొట్టడం వరకే, ఆ వస్తువుని ఎత్తుకపోవడం వరకే తెలుసు. ఎత్తుకపోయింది అక్కడ వెలితిగా కనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని పురమాయిస్తున్నాను, దాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆ వెలితి కనబడకుండా చేస్తున్నాను. నాకు నిర్మాణం తెలుసు, అతనికి కొల్లగొట్టడం తెలుసు. నమస్తే ఆచార్య. ఎప్పుడు పండితులు చెప్తుంటే మనం అందులో సత్యం ఎంత ఉందని వినటం, నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి కదా ఆచార్య. అప్పుడే మనకి ఇప్పుడు దయానంద సరస్వతి చెప్పింది ఏంటిది? సత్యమును స్వీకరించాలి, అసత్యాన్ని వదిలేయాలి. అర్థమైంది అమ్మగారు? ఎవరు చెప్పినను సరే, సత్యము ఎవరు చెప్పినను సరే స్వీకరించాలి, అసత్యము ఎవరు చెప్పినను సరే దాన్ని వదిలేయాలి. ఓ ప్రశ్న, మీ రీతి ఎట్టిది అంటే మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నామస్మరణ వద్దంటున్నావు, అసలు నీ అభిప్రాయం ఏంటి? ఉత్తరం, మీ రీతి వేద విరుద్ధమైనది. అంటే ఎవరైతే నామస్మరణం వరకు మాత్రమే పరిమితమయ్యారో వారి అభిప్రాయము వేద విరుద్ధమైనది. వేదం ఏం చెప్తుంది? అర్థయుక్తంగా. పతంజలి ఏమని చెప్తున్నాడు? అర్థవంతంగా. దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు? అర్థవంతంగా ఆచరించాలి, తెలుసుకొని అనే అభిప్రాయం. ప్రశ్న మంచిది. ఇప్పుడు మీరు మాకు వైదిక నామస్మరణ రీతిని తెలుపుడు. సరే, మేం చేసేది తప్పు అన్నారు, మంచిది, ఒప్పుకున్నాం. సరే, మాకు మీ యొక్క వైదిక నామస్మరణ రీతిని తెలపండి. ఉత్తరం, నామస్మరణం ఇట్లు చేయవలెను, ఈ రకంగా చేయాలి. పరమేశ్వరుని నామము న్యాయకారి. ఈ పదమునకు అర్థము పక్షపాతము విడిచి యథార్థమునకు తగినట్లు న్యాయము చేయుట. అర్థమైందా అమ్మగారు, రాజమణిమ్మ గారు? ఇది వైదికం. ఈ అర్థమును గ్రహించి పరమేశ్వరుడు ఎట్లు పక్షపాతము విడిచి న్యాయము కొనర్చును అట్లే ఎల్లప్పుడూ న్యాయయుక్త వ్యవహారము చేయుచు అన్యాయముగా ఎన్నడు వ్యవహరింపకుండవలయును. ఇది అమ్మగారు, న్యాయకారి అనొద్దంటలేడు. న్యాయకారి అని అన్యాయం చేయమని చెప్పట్లేదు భగవంతుడు. అది ఎట్లయితే పక్షపాతం విడిచి అందరి పట్ల యథాయోగ్యంగా వ్యవహరిస్తుంది అదే రకంగా. నేను అట్లా అనడం ఆచార్య. ధ్యానం చేసుకున్న తర్వాత జపం చేసుకున్న తర్వాత ఏది మాట్లాడినా కూడా ఓం అనేది, ఏది మాట్లాడినా రామ అనేది, ఏది మాట్లాడినా కృష్ణ అనేది, అట్లానే అన్నా కానీ ఇట్లా మాట్లాడద్దు, చెయ్యొద్దు, జపంలా అర్థం చేసుకోవాలి, జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు అదే విధంగా ఉండాలి అని అన్నాడు కాదు కదా ఆచార్జీ. ఈ విషయాన్ని గురించి అన్న నేను. ఓం ప్రకాష్ సిద్దిపేటలో ఒక వాహనం ఎక్కుతున్నప్పుడు ఫోన్ వస్తే ఓం అని అంటే ఆ పక్కకున్న వ్యక్తి అంటున్నాడు, మాట్లాడేటప్పుడు కూడా ఓమే చెప్పాలా, ఇంకేం చెప్పకూడదు. అంటే ఓం అంటే వారికి అంత పవిత్ర భావన, పూజలోనే ఓమును ఉచ్చరించాలి, వేరే అప్పుడు చెప్పకూడదు అని. ఇటువంటివి వస్తాయని దయానంద సరస్వతి చెప్తున్నారు. ఈ అర్థమును గ్రహించి పరమేశ్వరుడు ఎట్లు పక్షపాతం విడిచి న్యాయం ఉనర్చుడు అట్లే ఎల్లప్పుడూ న్యాయయుక్త వ్యవహారం చేయుచు అన్యాయముగా ఎన్నడూ వ్యవహరింపకుండా వలయును. మనం కూడా మన చుట్టూ ఉన్న వారి పట్ల అన్యాయముగా కాకుండా న్యాయయుక్తంగా, పక్షపాతం లేకుండా అందరితో యథాయోగ్య వ్యవహారం చేయాలి. ఇట్లు భగవంతుని యొక్క ఒక నామస్మరణము వలన కూడా మనుషునకు కళ్యాణము కలుగును. ఈ విధంగా నామస్మరణంతో కళ్యాణము కలుగుతుంది. అంతేగాను కేవలం నామస్మరణం చేసి వదిలేసి అమ్మ
ఈ పూట గడిచింది అనేసి చేతులు దులుపుకునేటువంటి వ్యవహారం సరైనది కాదు. అవతారం గురించి గోపదేవ్ గారు బాగా చెప్తారు. ప్రశ్న: పరమేశ్వరుడు నిరాకారుడని మేము ఎరుగుదుము, కానీ అతడు శివ, విష్ణు, గణేశ దేవ్యాదుల శరీరములను ధరించి రామకృష్ణ ప్రభృతుల రూపమున అవతరించెను, కావున వారి మూర్తులు నిర్మింపబడును. ఇదియు అబద్ధమేనా? పరమేశ్వరుడు నిరాకారుడు. ఇప్పుడు అందరు ప్రగల్భాలు పలికేది ఇదే, నిరాకారుడే, మీరు చెప్పేది నిజమే, కానీ ఒకేసారి ఆ నిరాకారుడు ఎట్లా అర్థమవుతాడు? ఈ విగ్రహాన్ని పట్టుకొని నెమ్మదిగా విగ్రహాన్ని వదిలితే అప్పుడు జ్ఞానోదయం అయ్యాక అప్పుడు నిరాకారం గురించి తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తప్పును సమర్థించుకొని ఈ ఆకారాన్ని బలపరుస్తున్నారు. ఆకారాన్ని బలపరిచే వారంతా నిరాకారానికి దూరంగా ఉన్నవారే. చెప్పేటివి ఈ రకంగా చెప్తారు, కానీ ఆచరణ వ్యవహారం. ఇప్పుడు ఎవరు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వారు ముఖ్యమంత్రులుగా ఉండి పోటీ పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆ కేఆర్ నారాయణ ఏదో ఉన్నది చూడండి, అది లాగుకుంటాడు, అతన్ని తన పక్షాన చేర్చుకొని తనను సమర్థించుకుంటే రాజశేఖర రెడ్డి దాంట్లో టిప్పణి చేస్తున్నాడు ఏంటంటే, ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడిని జత చేసుకుంటున్నాడు. విన్నారా? వాళ్ళెంట పోతున్నావు ఏంటి? నువ్వు తెలివైన వాడి, నీ బుద్ధిని ఉపయోగించు. వాళ్ళు ఒక నాస్తికులు అనే విధంగా మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన విషయం వినలేదా ఎవరు? విన్నామాచారి గారు. అది అందుకని శివ, విష్ణు, గణేశ దేవ్యాదులను వారి శరీరములను ధరించి రామకృష్ణ ప్రభృతుల రూపమున అవతరించారు. ఇప్పుడు అవతరించను అంటే పుట్టెను. నువ్వు అది అంతస్తులో ఉండి మాట్లాడితే ఎట్లా? కొద్దిగా దగ్గరగా దిగిరా. ఇప్పుడు దిగి వచ్చి ఎదురుగా నిలబడ్డప్పుడు అంతస్తులో ఉన్నాడా? ఉండడు ఆచార్య. ఇక్కడికి వచ్చినవాడు అక్కడ ఉండడు, అక్కడికి వచ్చినవాడు ఇక్కడ ఉండడు. వాహనం నడుపుతున్న అటువంటి వారితోటి అతను తప్పు చేస్తే అతనితో గొడవ పడితే నువ్వు కిందికి రారా, నువ్వు ముందు కిందికి రా. ఇప్పుడు కిందికి వస్తే వాహనంలో ఉంటాడా? కిందికి వస్తే అతని విలువ. అందుకే అక్కడ బస్సులో వెనక రాస్తుంటారు, డ్రైవర్ వెనుక ఏమంటారంటే, డ్యూటీలో ఉన్న సిబ్బంది పైన దాడి చేయడం నేరము. చూసారా లేదా? చూసాం. అంటే ఇప్పుడు ఆ డ్యూటీ దిగిన తర్వాత వారి మీద ఏమైనా చేసుకోవచ్చు, వ్యవహారం చేసుకోవచ్చు అన్నట్టే కదా. అంటే అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు విశిష్టమైనటువంటి వ్యక్తి, డ్యూటీ దిగిపోయిన తర్వాత సామాన్యుడు. అంటే అవతరించినప్పుడు ఎక్కడి నుంచి అయితే అవతరిస్తున్నాడో, అంటే తన ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఎవరైతే అది ఓడిపోయి పదవి కోల్పోతుంటారో వారికి గెలిచినప్పుడు ఏ రకంగా వారి ప్రభావము వ్యాపిస్తుందో ఓడిపోయిన తర్వాత అదే రకంగా దిగిపోతుంది. అంటే అవతరించినప్పుడు, ఒకరి గర్భంలోకి వచ్చినప్పుడు కౌశల్య గర్భంలోకి రాముడు, మరి ఈ యొక్క దేవకి గర్భంలోకి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు వారు గర్భం దాల్చిన వారు పెద్దవారా, గర్భంలో పుట్టేవారు పెద్దవారా? మరి దేవుడు ఎవరు? వారికి గర్భంలో వారిని శిశువును కంటున్నటువంటి వారు వారి పురిటి నొప్పులను తట్టుకోలేక ప్రార్థిస్తే ఎవరిని ప్రార్థిస్తున్నారు? పరమాత్మని ప్రార్థిస్తున్నారు. మరి పరమాత్మ ఇతని కాదు అంటే, పరమాత్మని ప్రార్థిస్తున్నారంటే పుట్టేవాడు పరమాత్మ కాదనే కదా.
ఏది అవును మాట్లాడాలి ఆచార్యజీ. పరమాత్మ పుట్టక ముందు పుట్టించిన వాళ్ళే పరమాత్మ లేడు, పరమాత్మ అవుతారు కానీ పుట్టినాక పుట్టిన వాళ్ళు పరమాత్ముడు కాదు. వచ్చిండు. అమ్మగారు ఎంత అమాయకంగా మాట్లాడతారు, పుట్టినాక పరమాత్మ వచ్చిండు అని అంటే ఎవరికి? కన్నవారిక పరమాత్మ, లేదంటే పుట్టవారిక? ఎరువులో ఇంత కన్నవారే ఇంత లోతు పరమాత్మ. తెలియదు ఆచార్జీ. పరమాత్మ అనేది ఒకటి తెలుసు కానీ ఇంత లోపలికి తెలియదు. కావున వారి మూర్తులను నిర్మింపబడును. ఇది అబద్ధమేనా అంటే ఆ రకంగా వచ్చారు కాబట్టి ఇప్పుడు అది ఏమంటారంటే బలరాముడు శ్రీకృష్ణుని మీద ఫిర్యాదు చేస్తుంటాడు ఏంటంటే, అమ్మ మన్ను తినంగానే చూచి తిని అని తమ్ముడు మన్ను తినంగానే చూచి తిని అని చెప్తే ఏదిలా నోరు తెరువు చూపించమని అంటే నోట్లో భూగోళం అంతా చూపిస్తాడు కదా. ఎవ్వరు గుర్తులేదు, ఎందుకు పెరిగారు, ఎందుకు పోతున్నారు. ఆచార్జీ మేము చూడలేదు కానీ విన్నాం. అదే మరి ఆ రకంగా ఇప్పుడు ఏమనంటే, ఇప్పుడు ఆమె ఎవరు? దేవకి కాదు, మళ్ళీ అబద్ధం ఆడతారు. ఇక్కడ యశోద కదా. ఇప్పుడు జైల్లో కంసుని జైల్లో కన్నది దేవకి. తండ్రి ఈ వీడిని చంపొద్దు అని చెప్పేసి అతను వసుదేవుడు ఆ సముద్రం దాటి అక్కడ గోకులంలోకి తెచ్చి వదిలేశాడు కదా. అక్కడ పెరిగింది కదా, అక్కడ కదా ఇది చిన్ని కృష్ణుని ఆటలన్నీ, నీళ్ళని అన్ని మర్చిపోతారు. ఏది ఇతిహాసం గుర్తుపెట్టుకోరు. మర్చిపోలేదు ఆచార్జీ. అంటే ఇప్పుడు ఈ రకంగా అవతరించాడు కాబట్టి వారి విగ్రహాలను పెట్టుకున్నాము అని అంటే, ఇప్పుడు మహాభారతం తర్వాత చివరికి కౌరవులందరూ చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు పాండవులను తీసుకొని గాంధారి ముందుకు పోతే గాంధారి శపించిందా లేదా? శపించింది. నీవు కూడా నిర్వంశమైపోతావు అంటుంటది కదా. మరి తప్పు చేస్తేనా చేయకపోతేనా? చేస్తేనే, ఒకవైపు ఉన్నాడు కాబట్టి. అదే అందుకనే ఇప్పుడు మరి శ్రీకృష్ణుని ఈ జీవితాంతం ఈ రకంగా వ్యవహారం చేసినటువంటి శ్రీకృష్ణుని ఆ చెట్టు చాటు నుంచి వ్యాధుడు వచ్చి కొడతాడు కదా, బాణం కొడతాడు కదా, కాలికి దిగిపోతుంది కదా, మరి ఆ గాయంతో చనిపోతాడు కదా. ఎక్కడికి పోయాడు? రాముడు బావిలో దిగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కదా. అని ఎక్కడికి పోయాడు? ఆ కర్మకు ఫలితం వివరిస్తారు. ఏది మాట్లాడ మీరు అదే అజ్ఞానంలో ఉందరుగాక, మాట్లాడితేనే మీ అజ్ఞానం పోతుంది. అజ్ఞానంలో ఉంటే ఎట్లా ఆచార్యజీ? అది పోగొట్టుకోవటానికే కదా. అందుకనే మరి మాట్లాడాలి. ఉత్తరం: అవునవును, ఇదియో సత్యమే. ఏలైనగా అదే అకాయం పరమేశ్వరుడు జన్మరహితుడు. అదే ఏకపాత్ అకాయం అనేటువంటివి పరమేశ్వరుని కూడా జన్మరహితం అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అంటే యజుర్వేదం 40వ అధ్యాయం 8వ మంత్రం: స పర్యగాత్ శుక్రం అపాపవిద్ధం మనీషి యాత తత్యత్ అర్థాన్ వేదదా శాశ్వతీభ్య సమాభ్య. ఈ మంత్ర వ్యాఖ్యానం చెప్తూ పండిత గోపదేవ్ శాస్త్రి గారు బోర్డు మీద ఇగో మనిషి ఆకారం ఇట్లుంటది, ఇగో ఇవి నరాలు, ఇవి నాడులు, ఇది రక్తము, ఇది మాంసము, ఇవన్నీ ఈ నాడులకు అతీతంగా పరమాత్మ ఉన్నాడు, దేహానికి అతీతంగా ఉన్నాడు అనే ప్రవచనాన్ని విన్నారా లేదా? ఓం నమస్తే ఆచార్య. అదే సందేహం ఆచార్య. తులసిదాస్ చెప్పండి. అదే రాముడు సరియు నదిలో చనిపోయిన నిజమేనా అది ఆచార్య? రాముడు సరియు నదిలో పడి చనిపోయాడని తెలుసు, అది నిజమేనా కాదా?
సరియు నది అన్నది కాదు, బావి అన్నది నాకు తెలుసు. మిగతా విషయం ఆ వారి చివరి క్షణాలను వాల్మీకి రామాయణంలో మీరు చూడండి, మీకు తెలుసు. సరే, ఓం నమస్తే. ఎక్కడ ఆచార్య? అదే ఆచార్యజీ నేను చదివాను రామాయణంలో. ఎక్కడ అంటారు ఆచార్య? ఎక్కడ అంటుండ్రు? బావిలో పడ్డది, బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటాడండి. ఇప్పుడు నదిలో పడితే తులసిదాస్ గారు కాపాడడానికి ఎంతో మంది వస్తారు కదా పోటీ పడడానికి. లేదు, ఆయనే దిగేసాడు, అలాగా తనిష్టపూర్వకంగా దిగాడు ఆచార్య. అందులో ఉంది రామాయణంలో. అంటే ఈ రామాయణమే, మన వైదికులు రాసిన రామాయణమే ఆచార్యకి. జన్మరహితుడు, శరీరం లేని వాడను, విశేషణములు కలవాడు పరమేశ్వరుడు. అతనికి జన్మ మరణములు, శరీరధారణము ఉండవని వేదములు చెప్పుచున్నవి. అంటే శరీర ధారణ కావాలా కావద్దా? శరీర ధారణ చేస్తే ఇప్పుడు మనం పాఠంలో ఉన్నామా, ఇంట్లో వాళ్ళతో కలిసి ఉన్నామా? మనము వాళ్ళతో కలిసి ఉన్నాము ఇంట్లో, కానీ మనము పాఠం వింటున్నాం, వాళ్ళకు వేరుగా ఉన్నాం. అవును, వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. ఎవరెవరు ఏ కళలు కంటున్నారో ఎవరికి తెలుసు? ఆ కళలో మనం ఉన్నామా? లేము కదా. మరి అందుకని వారి వ్యవహారం వారిదే, మన వ్యవహారం మనదే. అందుకని యుక్తితో ఆలోచించినను పరమేశ్వరుడు అవతరింపజాలడనియే తెలియచున్నది. ఇప్పుడు అవతరించాడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీరు సాగనంపారా? ఊరికి కానీ దేశ విదేశాలకు సాగనంపారా? లేదా? పిల్లలను బడికి అయితే సాగనంపారు కదా. ఉన్నప్పుడు పంపిస్తూనే ఉంటాం. పంపించిన తర్వాత, సాగనంపిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉంటారా? ఉండరు. మరి ఇప్పుడు బీది నాటకాలు వేసేటువంటి వారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చి బ్రతుకు తెరువు కోసం ఆ నాటకాల రాయుడి దగ్గర నటిస్తానని ఒప్పుకున్న తర్వాత అతడు తెర వెనుకగా వేషాలు మార్చుకొని తెర మీదకి వచ్చి ఆడుతున్నప్పుడు ఏ ఇంటి నుంచి అయితే తెచ్చాడో ఆ వ్యక్తిని ఆ ఇంట్లో వెతికితే దొరుకుతాడా? దొరకడు. మరి ఈ వేషం విడిచిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతాడు, మామూలు మనిషిగా వెళ్తాడు కదా. మరి ఆ వేదిక మీద ఆడినటువంటి అప్పుడు ఆ వేషధారణ చేసినటువంటి వ్యక్తి ఆ వేషంలో కనిపిస్తాడా? మరి అవతరించేయండు అని అన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో భగవంతుడు, ఆ స్థాయి నుంచి అవతరించినప్పుడు, దిగొచ్చినప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో లేడనే ఒప్పుకోవడమే కదా. అవునండి, ఒప్పుకోవడం సరి అయినది కాదు. అందుకని ఈ సత్యంను స్వీకరించాలో, అసత్యాన్ని వదిలేయాలంటే ఈ విడమర్చి చెప్పేవారు లేరు. ఈ సమాజం ఈ రకంగా తప్పుదోవలో పోతుంది అని అంటే సమాజంది, మనుషులది తప్పు కానే కాదు. వారికి అందుబాటులో ఉన్నటువంటి పండితులది. వాళ్ళు పండితులు సరైనటువంటి విధంగా లోతుగా చింతన చేసి ఈ వివరించి చెప్తే వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవుతారు. ఆచార్య తిరుపతికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ దేవుని సాగదోలుతారు అట్లా ఏమంటారు? తిరుపతికి పోయి వచ్చిన తర్వాత మళ్ళా దేవుణ్ణి సాగాన్ని నంపినాము అని అంటారు ఆచార్య. దేవుడు వచ్చింది, దేవుని నిమగ్నం చేసినామంటారు అంటారు ఆచార్యజీ. దేవుడు సాగనంపి లేకపోతే దేవుడు మా ఈదికి వస్తాడు, అప్పుడు చెప్తాం బండి వస్తుంది అని అడుగుతారు ఆచార్యజీ. అలాగంటారు. ఆ విషయం అయితే మాకు తెలియదు, కానీ పండుగ పోయిన మరుసటి రోజే ఆకిట్లో రథం వేసి సాగనంపారు అనేది అదేది చూపిస్తారు. సంక్రాంతి కానీ దీపావళి కానీ రథం ముగ్గేస్తారు కదా, దాని అభిప్రాయం ఏంటి? అవును ఆచార్య, సంక్రమణను పంపిస్తారని అంటారు. పౌరాణికుల అభిప్రాయం అంట ఆచార్యజీ, భగవంతుడు నడవలేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవట్లేదు కాబట్టి ఇళ్ల దగ్గరికి వచ్చి గృహాల్లో వారికి పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడని వీళ్ళ అభిప్రాయం. అట్లా అని చెప్తారు ఆచార్యజీ. అమ్మగారు సువర్చలమ్మ గారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు సువర్చలమ్మ గారు చెప్పిన అభిప్రాయము ఇది సత్యమే అయితే
అదృష్టాన్ని కొల్లగొట్టుకోవడం, అదృష్టాన్ని సాగనంపి దురదృష్టాన్ని ఇల్లు నింపుకోవడం గాక ఏమన్నట్టు దర్శనం చేయించడానికి వచ్చినటువంటి భగవంతుని సాగనంపడం ఏంటి? ఇంత ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోరు కదా ఆచార్యజీ. తెలియనప్పుడే దాన్ని అవునా అనేటటువంటిది గమలో పడటం అనమాట. కానీ అది సరే స్థాయిలోకి తీసుకురాగలడు అనే వాళ్ళ అభిప్రాయం అది ఆచార్య. అంతే, మనిషి స్థాయి కాదు భగవంతుడిదని తెలియదు కదా అది. అందుకని ఎక్కువ పుణ్యం వచ్చినా కూడా అది ఇమడదు అన్నట్టుగా. అవును, ఆముదములో మునిగితే ఎంతవరకు అంటుకుంటుంది కానీ అంతకంటే ఎంత ఉన్నా కూడా అంటుకూడదు అనేటటువంటిది. కారణం ఏమన్నా పరమేశ్వరుడు ఆకాశం వలె అంతటా వ్యాపకుడు, అనంతుడు, సుఖదుఖ దృశ్యత్వాది గుణములు లేనివాడు. పరమేశ్వరుడు ఆకాశం వలె, ఆకాశం అంతటా ఏ రకంగానైతే ఉంటుందో, ఎక్కడున్నది? మన లోపల ఉందో ఆకాశం ఉన్నదని దేవుడు నిరూపిస్తున్నాడు కాబట్టి వెంట్రుకలో పెరుగుతుంది, రక్త కణాల్లో పెరుగుతున్నాయి, ఎముకల్లో పెరుగుతున్నాయి, పన్నులో పెరుగుతుంది, గోరులో పెరుగుతుంది. ఈ ఆకాశం అంతటా ఉన్నది కాబట్టే పెరగడానికి అవకాశం ఉన్నది అనే అభిప్రాయం. అనంతుడు సమయం అయింది. ఈ పేర పూర్తి చేద్దాం. సుఖ దుఃఖ దృశ్యత్వం, సుఖ దుఃఖము అనేటువంటి మనం బాధ కలిగినప్పుడు దుఃఖపడడం, మరియు సంతోషం కలిగినప్పుడు సుఖంగా ఉండడం, ఈ గుణములు పరమేశ్వరంలో లేవు. అంటే పిల్లలు ఆడుకుంటుంటే సంతోషపడినప్పుడు కానీ, బాధపడ్డప్పుడు కానీ, వాళ్ళకు కొట్టుకొని దెబ్బలు పడ్డప్పుడు కానీ, అయ్యో పిల్లలు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఈ పిల్లలు ఇది సామాన్యమే అని చెప్పేసి సాక్షిభూతంగా ఉంటారు. ఆ రకంగా భగవంతునిలో ఈ సుఖ దుఃఖాల యొక్క అనుభూతి ఉండదు, జీవుల్లో మాత్రమే ఉంటుంది. అటివాడు చిన్న శరీరంలో ఎట్లు రాగలుగును అంటే అంత విశాల దృష్టికోణం ఉన్నవాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు శిశువులుగా పుడతారా? అది సాధ్యం కాదు అనేది అభిప్రాయం. గురువు శిష్యునిగా నటించవచ్చు కానీ శిష్యుడు అవలేడు. గురువే, శిష్యుడు శిష్యుడే, తల్లిదండ్రులే, పిల్లలే. ఎట్లు రాగలుగు ఏకదేశీయుడు. ఇప్పుడు సర్వదేశ ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీని తీసుకొచ్చి మనతో పాటు ఆడుకుందామా, ఆయనతో పాటు ఆడుకుందామా? అది సాధ్యం అవుతుందా? అవుతుంది, రాగలడు. ఆయన శరీరం వస్తుంది కానీ ఆయన ప్రధానమంత్రి తత్వం అనేటువంటిది మన పరిధిలో ఇమడదు. మనం అతన్ని నియంత్రించలేము. ఆడుకోవాలంటే మన హద్దులో ఉండాలి కదా, అది సాధ్యపడదు అన్నట్టుగా. ఏకదేశీయుడు కాడు, సర్వదేశీయుడు కాబట్టి ఏకదేశంలో ఒక దేహంలోకి ఉండలేడు. ఒక చోట ఉండి మరి ఒక చోట లేనివాడు. ఓ ఆచార్య గారు, కానీ ఈ మధ్యలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫుట్బాల్ ప్లేయర్ వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారితో కలిసి ఫుట్బాల్ ఆడారు ఆచార్య గారు. మరి అదంతా నటన. అది ఎందుకు అని అంటే ఆ ఎదుటి వారికి హెచ్చరించడం జరుగుతుంది, నువ్వు ఆయనకు తగిలేటట్టుగా ఆడొద్దు మరి అని చెప్పేసి ఎన్నో ఇస్తుంటారు అన్నట్టుగా. అర్థమవుతుందా? మళ్ళీ ఎంత సెక్యూరిటీ ఎలా చెయ్యాలి ఆ ఆటలో కూడా ఆటగాళ్ళు లాగా సెక్యూరిటీ గార్డు వేషధారణ చేసి ఆడుతూ వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అది గమనించండి. ఆచార్య గారు, అదైతే సత్యం ఆచార్య గారు. మరి అర్థమైనప్పుడు అంత వట్టిదే కదా, నాటకం కదా. నాటకం అది, నటన. మరి రాగలడు, పోగలడు అన్నప్పుడు అచలుడు, అదృశ్యుడు, ప్రతి పరమాణువు నందును నిండియుండువాడు, అవతరించు ననుట వంధ్యాపుత్రునకు వివాహం చేసి అతని పౌత్రుని దర్శించడం వంటిది అగును. అంటే భగవంతుడు వస్తుంటాడు, పోతుంటాడు, అదృశ్యుడు, ప్రతి అణువున నిండి ఉంటాడు అనేటువంటి ఆ భగవంతుడు
రాగలడు పోగలడు అనేటువంటి భాష మాట్లాడడం ఎటువంటిది అంటే బంధ్య అంటే గొడ్రాలు పుత్రుని వివాహం చేసి అతని మనవన్ని చూడడం వంటిది అవుతుంది అని. ఓం ప్రకాష్ మొట్టమొదట గురుకులం నుంచి వచ్చి ఈ యొక్క మెదక్ జిల్లా జోగిపేట మండలంలో ముసలాపురం ఉన్నది. ఆ ముసలాపురంలో పోతే ఆ యజ్ఞం చేస్తున్నాం, ఇదే శ్రావణ మాసంలో చేస్తుంటే అక్కడ వారు అంటారు ఏంటంటే, ఇవాళ వీళ్ళు ఎందుకు లేరు అని అంటే, వారు బ్రహ్మచారి కొడుకు పెళ్లికి పోయారు. బ్రహ్మచారి కొడుకు పెళ్లికి పోవడం ఏంటి, బ్రహ్మచారి ఏంటి, కొడుకు ఏంటి, పెళ్లి అటువంటిది అన్నట్టు. ప్రభాకర్ గారు అదే అతని నామము. అదే మరి అదే పేరు అట్లా పెట్టుకుంటే ఇప్పుడు ఎవరేం చేస్తారు? నమస్తే, ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం సత్సంగం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. పరమాత్మ ఏకదేశుడు కాడని, పరమాత్మ గుడిలోనే ఉంటున్నాడు, విగ్రహంలోనే ఉంటున్నాడు అనేది అజ్ఞానంతో కూడుకున్న విషయం. పరమాత్మ వ్యాపకత్వం, ఈశ్వర వ్యాపకత అనేది సరైనది అనే విషయాన్ని ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని నమ్మినప్పుడే మనం లాభాన్వితులుగా ఉండి జీవన్ముక్తులం అవుతామని విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ఆ తర్వాత నామస్మరణం అనేది ఎలా ఉండాలి, అర్థయుక్తంగా ఉన్నప్పుడే దాని యొక్క లాభాన్ని పొంది మనం జీవితంలో ముందుకు అభివృద్ధి జరగగలదనే విషయాలని ఎపిసోడ్లో నేర్చుకున్నాం. అవతారం గురించి, పరమాత్మ అవతరించడము అనేది ఉండదు, పరమాత్మకు జనన మరణాలే లేవు. కాబట్టి ఇవన్నీ అజ్ఞానంతో కూడుకున్న విషయాలని తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని కోరుచున్నాం. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో ప్రశ్నలను వేసి కామెంట్ బాక్స్లో రాసి, లేకపోతే నేరుగా తరగతిలో అడిగి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ మనకు ఎన్నో ఉదాహరణలతో అర్థయుతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య ప్రభాకర్ నారాయణఖేడ్. రంజించక అర్థసహితంగా చేస్తే బాగుంటది ఆచార్యకి. అందరూ చేయించడం మానేశారు. మళ్ళీ ఎవరికి ఏ ప్రకరణం ఇచ్చారో ఆ ప్రకారంగా చేస్తే బాగుంటది ఆచార్య. ఇవాళ సమయం చాలా అతీతమైపోయింది. చూడండి మీకు ఎట్లా వీలైతే ఎట్లా చేయండి. మూలమంత్రాలతో చేయిస్తాను ఆచార్య. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహా. ఆచమన మంత్రాణి. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్రాలు.
ॐ भुवः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र। तथा प्राणायाम मन्त्रः ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं। अघमर्षण मन्त्राः ॐ ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायता ततो रात्र्यजायता ततो समुद्रोदर्णवा समुद्रादर्णवादि संवत्सरो अजायत अहोरात्राणि विदधाद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वाहा। आचमनमन्त्राणि ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। अतः मनसा परिक्रमा मन्त्राः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु। योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येमा शरदशतं जीवेमा शरदशतं शृणयामा शरदशतं प्रभ्रवामा शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात्। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। अतः गायत्री महामन्त्रः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ భావం. ఓం ఈశ్వర దయానిధి భగవత్కృపయ నీ కృప వలన నేను చేస్తున్నా జప ఉపాసనాది కర్మల మూలము చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములు నాకు ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. నమస్కారం మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శంయో రవి స్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం తథా శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం ఆచార్య ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య.